హలో అండి. నమస్తే. ఈరోజు మనం కొంచెం బయటున్నాం. అందుకనే మొబైల్ రికార్డింగ్ ద్వారా చెప్పుకుంటున్నాం. తప్పుగా తీసుకోవద్దు. పోతే ఈనాడులోకి వెళ్తే నిన్న నిన్న కూడా మనకు ఈ మహానాడు జరిగింది కదా అండి. దాని గురించి బ్యానర్ వార్తలో ప్రచురించారు. దాని గురించి ఒకసారి చెప్పుకుందాం. పోతే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయాలు గోదావరి, కావేరి అనుసంధానం అని చెప్పి నిన్న మహానాడు సభల్లో చేసినటువంటి దాన్ని బ్యానర్ వార్తలు రాశారు. పెన్నా బనకచెర్ల ద్వారా గోదావరి, కావేరి నదుల అనుసంధానంపై కేంద్రం ప్రభుత్వ యోచన చేస్తోంది. తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇది సాకారం అయితే రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం కలుగుతోంది. రాష్ట్రం సీఎం అంటే కామన్ మ్యాన్. సాధారణ ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటే పేద ప్రజలకు అంత న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రగతి అనేది ఐచ్ఛికం కాదు అని తప్పనిసరి అని ప్రజలకు లేకుంటే సుస్థిరత ఉండదని చెప్పి స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మహానాడు ముగింపు సభల సందర్భంగా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేశారు. 2019 ఎన్నికలు ఇప్పటికే ఇప్పటి నుంచే మనం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గొడ్డలి పార్టీ అంతే అధికారం పోయినా, ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయినా అహంకారం మాత్రం తగ్గలేదని దుయ్యబట్టారు. రాజకీయాల్లో అదొక విలువలేని పార్టీ అని ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్టీఆర్ అగైన్ అండ్ అగైన్ అంటూ కార్యకర్తలకు నినాదాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న ఆయనకి ఎన్టీ రామారావు గారికి పూలమాలలు వేసి ఈ ఎన్టీఆర్ రామారావు గురించి మాట్లాడినటువంటి విషయాలని ఇక్కడ మనం చూడొచ్చు. కొంచెం కిందకు వస్తే కుర్చీ దిగిపోయిన సిద్ధరామయ్య అని చెప్పి కర్ణాటక సీఎం నిన్న రాజీనామా చేసినటువంటి విషయాన్ని గురించి చూడొచ్చు. కుర్చీ దిగిపోయిన సిద్ధరామయ్య అధిష్టానం సూచనలతో రాజీనామా, జాతీయ రాజకీయాలకు వెళ్లబోనని ప్రకటన, తదుపరి సీఎంగా డీకే శివకుమార్ అవకాశాలు అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. కొందరు మంత్రులు, అభిమానులు వద్దన్న వెనకడుగు వేయలేదని చెప్పి అధిష్టానం సూచనలతో గురువారం మంత్రివర్గ సూచనలకు అల్పాహార సమావేశాలు ఆహ్వానించి తన రాజీనామా చేసినట్లు ప్రకటించారు అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. పోతే జగన్ పిఏ కేఎన్ఆర్ కు బినామీలు అని చెప్పి ఈయన జగన్ పిఏకి ఆయనకి కూడా బినామీలు ఉన్నారంట. ఆయన పిఏకి కూడా బినామీలు. ఎందుకంటే తను సంపాదించినటువంటి అక్రమ డబ్బుని మద్యం కుంభకోణంలో ఆయన కూడా ఆయన పిఏలు పెట్టుకొని వాళ్ళకి కూడా అక్రమాస్తులు పెట్టారంటండి. దాని గురించి ఇక్కడ బ్యానర్ వార్త వేశారు. వైకాపా అధికార ప్రతినిధి ఉత్తా శివశంకర్ రెడ్డి పేరిట ఆస్తుల కొనుగోలు, మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు వెలుగులోకి, తాడేపల్లిలో శివశంకర్ రెడ్డి నివాసంలో సోదాలు, 2 రోజుల పాటు 10 గంటల పాటు కొనసాగినటువంటి విచారణ అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన లంచాల సొమ్ముతో కొంత వెనకేసుకున్నారనే అభియోగాలు ఎదుర్కొంటున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పిఏ కోటి నాగేశ్వరరావు ఆయనకు కూడా బినామీలుగా ఉన్నట్లు సిట్టు గుర్తించింది. మద్యం, లంచాల సొమ్ముతో కొన్న ఆస్తులు పెట్టిన పెట్టుబడులన్నీ తన పేరిట, తన కుటుంబీకుల పేరిట ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటాయనే ఉద్దేశంతో కొన్నిటిని బినామీల పేరిట పెట్టినట్లు నిన్న సిట్ల విచారణలో వెలుగులోకి వచ్చింది అని చెప్పి చేశారు. అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా విచారించిందండి నిన్న ఈడీ. దాని గురించి కూడా ఒక బ్యానర్ వార్తలు వేశారు. రాజకేశ్ రెడ్డికి అన్ని తెలుసు, నేను అన్ని ఈడీకి చెప్పాను అని చెప్పి ఒక బ్యానర్ వార్త వేశారు. దాని గురించి మనం చూడొచ్చు. పోతే తాత్కాలిక ఒప్పందం అని చెప్పి నిన్న మళ్ళీ ఈ ట్రంప్ గారు రోజు రోజు ఏదేదో చేస్తున్నారు. దాని గురించి ఒక వార్త మనం చూడొచ్చు. తాత్కాలిక ఒప్పందమేనంట ఇదంతా. 60 రోజుల కాల్పుల విరమణ అనుచరులకు అమెరికా, ఇరాన్ అంగీకారం, ట్రంప్ సంతకం కోసం ఎదురుచూపులు, అమెరికాతో ఒప్పందాన్ని ధృవీకరించామని చెప్పి ఇరాన్, అంతకుముందు బందర్ అల్బాస్లపై విరుచుకుపడ్డ అమెరికా, కువైట్ పై దిగినటువంటి ఇరాన్ అని చెప్పి అనే ఒక వార్త చూడొచ్చు. అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కొలికి వచ్చింది. 60 రోజుల పాటు కాల్పుల విరమణకు పాలించేలా, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరిపేలా, హర్మోజును తెరిచేలా ఒప్పందం కుదుర్చుకోవడానికి గురువారం ఇరు వర్గాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేస్తే వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా వర్గాలు వెల్లడించాయి అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. సిఐ గారు మా కాబోయే అల్లుడిపై ట్రాఫిక్ చలానా
చలానాలు ఉన్నాయా, కుమార్తె భవిష్యత్తు కోసం ఓ తండ్రి తాపత్రయపడ్డటువంటి విషయాన్ని గురించి ఇక్కడ ఒక బ్యానర్ వార్తలో మనం చూడొచ్చు. సెకండ్ పేజీలోకి వెళ్తే సెకండ్ పేజీలో కూడా ఏం లేదండి, ఇదే బినామీ జగన్ పిఏకి కూడా బినామీలు ఉన్నాయని చెప్పి బ్యానర్ వార్తను లోపల కంటిన్యూషన్ చేశారు. కుర్చీ దిగిపోయిన సిద్ధరామయ్య, అది మనం చెప్పుకున్నాం. దాని గురించి ఒక వార్త వేశారు. ఆక్వా రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. పోతే విద్యుత్ ఘాతకంతో 5 ఏళ్ల బాలిక మృతి అని చెప్పి ఒక బ్యానర్ వార్త లోపల వేశారు. విద్యుత్ ఘాతకానికి చిన్నారి బలైంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం, నగరపాలక సంస్థ అధికారుల పర్యవేక్షణ కొరపడటంతో బాలిక విద్యాఘాతానికి గురై కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులకు తీరని శ్లోకాన్ని మిగిలించింది అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. ఈ కరెంట్ది చాలా ఇబ్బందిగా ఉందండి. దాని గురించి ఒకసారి ప్రభుత్వం పట్టించుకుంటే బెటరు. ఈనాడులో ఎక్కువగా ఈ మహానాడు గురించే వేస్తున్నారండి. మహానాడుకు పోటీతున్నటువంటి కార్యకర్తలు 2 రోజుల్లో 24.50 లక్షల మంది హాజరు అని చెప్పి ఈ మహానాడు గురించి ఎక్కువగా ప్రచురించారు. పెన్నా బనకచెరువుతో కావేరి అనుసంధానం అని చెప్పి వేశారు. హైబ్రిడ్ విధానంతో నిర్వహించిన తగ్గని జోష్, ప్రతి దశలోనూ లోకేష్ ముద్ర అని చెప్పి ఇక్కడ బ్యానర్ వార్తలో మనం చూడొచ్చు. సో ఇదండి, కొంచెం స్పీడ్గా చెప్పుకుందాం. సో ఒకసారి సాక్షిలోకి వెళ్దాం. సాక్షిలో ఏముందో ఒకసారి చూద్దాం. సాక్షిలో కూడా ఈరోజు ఆ సిద్ధరామయ్య గురించి మనకు వేశారండి. సిద్ధరామయ్య రాజీనామా అని చెప్పి కర్ణాటక సీఎం గురించి మాట్లాడినటువంటి విషయాల గురించి వేశారు. ఇంకోటి, హామీలు మరిచి మహానాటకం, సూపర్ 6లు 7 చర్చించుకుంటా మహానాడు పేరుతో గొప్ప హైడ్రామా అని చెప్పి ఈ బ్యానర్ వార్త మనం చూడొచ్చు. 2 ఏళ్ల పాలనపై ఇచ్చిన హామీలని కనీస చర్చలకు రాకుండా అంతా బాబు భజన. తాము కొత్తవి ఇవ్వకపోయినా జగన్ ఇచ్చిన పథకాలన్నీ ఎందుకు రద్దు చేశాడో చెప్పకుండా వచ్చిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి నిర్వీర్యంపై చర్చించుకుంటా దాటివేతలు. 6 లక్షల పెన్షన్లు ఎందుకు తగ్గాయి, 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి, మెగా డిఎస్సీల అర్హతలకు తీవ్ర అన్యాయంతో మాట మార్చిందా చర్చించలేదా, ఇప్పుడు బాబు కేబినెట్లో రాజ్యసభలో మహిళలకు అవకాశం కల్పించుకుంటా ఎప్పుడో జరిగే 33% రిజర్వేషన్లు ఇస్తామనడం మరో వంచిన, మొత్తం బోర్ కొట్టించిన ప్రసంగాలు అని చెప్పి మహానాడుపై ఆయన కౌంటర్ వేసినటువంటి దాని గురించి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. ఇకపోతే బైరెటిస్ సిండికేట్లలో ఓఎన్జీసీకి కాటు, 338 కోట్ల బైరెటిస్ సెంటర్లతో మాయాజాలం అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. బైరెటిస్ పౌడర్ల కోసం టెండర్లు పిలిచిన ఓఎన్డీసీ సిండికేట్లుగా మారి టెండర్లు దక్కించుకున్న 7 పల్వరైజింగ్ కంపెనీలు టన్నుకు 8,500 అదనపు లాభంతో దోచిపెట్టేటువంటి స్కెచ్ అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. పోతే డిమెరిట్ డిఎస్సి అని చెప్పి డిఎస్సి గురించి ప్రతిరోజు రాస్తూనే ఉన్నారండి. తప్పుల తడగ్గా పోస్టుల భర్తీ, డిఎస్సి బాధితులకు మొండి చేయి అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. సూపర్ న్యూమరీ పోస్టులకు అంగీకరించిన బాబు సర్కార్, హైకోర్టులో నిజాయితీగా నిరూపించుకున్న పట్టించుకునే వైనం, అవకాశం కోల్పోయిన తీవ్రంగా నష్టపోతున్నటువంటి అభ్యర్థులు అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన మొదటి నోటిఫికేషన్ మెగా డిఎస్సి 2025 డిమెరిట్ డిఎస్సిగా మారిపోతుందా? ఈ డిఎస్సితో నష్టపోయిన అభ్యర్థులు ప్రభుత్వం మొండి చేయి చూపించనుందా? అయితే అవుననే సమాధానం వస్తుంది. సర్కార్ తప్పులు అధికారులు విచ్చలవిడిగా వెరసి ప్రతిభ గల అభ్యర్థులను తీరని అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక బ్యానర్ వార్తలో ఇక్కడ చేశారండి. పోతే మరో డైవర్షన్ డ్రామా అని చెప్పి ఇక్కడ సాక్షిలో రాశారు. 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయనటువంటి స్థితి ప్రభుత్వం అనేది. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తూ మరోసారి మద్యం అక్రమ కేసులు వదను. ఇందుకు ఇల్లో మీడియా వైద్య సహకారం. ఈ కేసులో A1 సహా అందరికీ బెయిల్ మంజూరు. అభియోగాలు సరైన ఆధారాలు చూపలేకపోయినటువంటి
సిట్ ఛార్జ్ షీట్‌పై దాఖలు వేయని సిట్ కుట్రలో పార్ట్ 2 శ్రీకారం. ఈ ఈ కార్యక్రమంలో తాజాగా కేఎన్ఆర్‌కు వేధింపులు, అసలు మద్యం దోపిడీ డాన్ చంద్రబాబే, గతంలో అధికారులతో సహా విగితేలిన సీఐడీ, కూటమి అధికారంలోకి రాగానే కేస్ క్లోజ్ అని చెప్పి ఒక బ్యానర్ వార్త మనం చూడొచ్చు. ఇదండి, మనం అన్ని బ్యానర్ వార్తలు చెప్పుకున్నాం. కొంచెం మనం బయట ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులుగా ఉంటాయి, క్షమించండి. రేపు యథావిధిగా చెప్పుకుందాం. థ్యాంక్ యూ.